హలో! ఈరోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 38. వెంటనే పౌర్ణమి గారు నేను రెడీ అయ్యానో లేదో చూడ్డానికి రూమ్‌లోకొచ్చి బొమ్మలాగా బిగుసుకొని పోయి, నేను కదిలించే వరకు కూడా ఆవిడ ఈ లోకంలో లేకపోతే ఉన్నట్టుండి గట్టిగా "సంయుక్త ఎంత బాగున్నావో తెలుసా? ఫస్ట్ టైమ్ నిన్ను చూస్తుంటేనే నాకే జెలసీగా అనిపిస్తోందని" తెగ బుగ్గలు గిల్లేస్తూ ఆశ్చర్యపోతూ "నిన్నిలా మా తమ్ముడు చూసాడంటే ఆ తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను" అని నా 2 భుజాలు పట్టుకొని కిందకి తీసుకువెళ్ళింది. వచ్చిన గెస్ట్‌లతో మాట్లాడుతున్న మా సీఎం సార్ వాళ్ళ అక్కగారి పిలుపుకి తల తిప్పి నా వైపు చూసి కన్ను కొట్టకుండా నోరు తెరుచుకొని మరీ చూస్తూ నిలబడ్డాడు. అథర్వ వర్షన్. దినకర్ అంకుల్ రావడంతో ఆయనతో మాట్లాడుతూ పక్కన సాగరికను ఏమాత్రం పట్టించుకోకుండా నిలబడ్డాను. అప్పుడే అక్క నన్ను పిలిచేసరికి వెనక్కి తిరిగి చూసిన నా దృష్టి అక్క మీద కంటే ముందు నిండు అలంకరణలో ముద్దుగా ఉన్న నా సంయుక్త మీద పడింది. ఇంత బాగుందేంట్రా ఈ అమ్మాయి అనుకోకుండా ఉండలేకపోయాను. అద్దు అద్దు చూసించాలు గాని ఒకసారి ఇటువైపు చూడు అంటూ పిలుస్తున్న సాగరిక పిలుపులకి ఆమె వైపు చూసి ఏంటి అన్నాను చిరాగ్గా. ఎందుకద్దు అంత చిరాకు పడతావని అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రాష్ట్రానికి సీఎంని. అద్దు అని నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది పిలుస్తారు. నువ్వెందుకేదో మా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడే ఉన్నట్టు నా పేరు పెట్టినట్టు అంత క్లోజ్గా పిలుస్తున్నావు? అండ్ నేను నా వైఫ్ని చూస్తున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావంటే అది వాంటెడ్గా చేస్తున్నావని నేను అనుకోవాల్సి వస్తుంది సాగరిక అన్నాను. ఆ పిల్ల మొహం మాడిపోగా సంయుక్తని మళ్ళీ చూడాలనిపించి వెనక్కి తిరిగి చూస్తే దినకర్ అంకుల్ వైఫ్తో మాట్లాడుతూ కనిపించింది. అక్క గమనించి నవ్వుతూ రా అని నన్ను పిలిచి సంయుక్త పక్కన నిలబెట్టి తను వెళ్ళిపోవడంతో ఇద్దరం మాట్లాడుతూ నిలబడ్డాం. నిజానికి మీ ఆయనకి మా సాగరికని ఇద్దామని నేను మీ అంకుల్ ఇది వరకు అనుకున్నామమ్మా. కాకపోతే మా అమ్మాయిని నీలాగా సెక్రటరీ చేయలేకపోయాం. నువ్వు ఈజీగా పడేసినంత టాలెంట్ మా అమ్మాయి దగ్గర లేదు. లేకపోతే ఎప్పటి నుంచో తెలుసున్న అమ్మాయి నచ్చకపోవడం ఏంటి? నిన్న వచ్చిన నువ్వు పెళ్ళాం అయి ఈరోజు సీఎం భార్య హోదాలోకి రావడం ఏంటి? మొన్న చూసినప్పుడు ఎంత సింపుల్గా ఉన్నావు, ఈరోజు చూడు మీ అత్తగారి కంటే ఎక్కువ నగలు నీ మెడలోనే కనిపిస్తున్నాయని ఆవిడ అనేసరికి సంయుక్త మొహం మాడిపోవడం నాకు కనిపిస్తూనే ఉంది. నేను కోపంగా ఏదో అనబోతుంటేనే అవునండి మీరు చెప్పింది నిజమే. సెక్రటరీగా రోజుకి 12 గంటలు సీఎం సార్తో ఎండనక వాననక ఏసీ కారులో టైం ఎప్పుడు ఉంటే అప్పుడు తినడం మీ అమ్మాయి వల్ల అస్సలు కాదు. అర్ధరాత్రి ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరగడం అయితే మీ అమ్మాయికి బాగా వస్తుంది. అలాగే బర్త్డే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ప్రమాదం చేయడం కూడా మీ అమ్మాయికి వచ్చినట్టు నాకు అస్సలు రాదు. అండ్ ఈ నగలు చీరలు వేసుకున్నాను. ఎస్ నేను ఇంటి కోడల్ని, సీఎం భార్యని. నా కాకుండా ఇవన్నీ వేసుకునే హక్కులు అధికారాలు ఎవరికుంటాయి అని అడిగింది సంయుక్త. దాంతో ఆంటీ మొహం కూడా తెల్లబోవడంతో నాకు అర్థమైతే సంయుక్త అలా మాట్లాడగలదని నాకు అస్సలు అనిపించలేదు. ఒకవేళ నేనే గనుక సంయుక్త సైడ్ తీసుకొని మాట్లాడుంటే అది వేరే రకంగా అయ్యేది. కానీ తన పరువు కాపాడుకోవడం కోసం తనే స్టాండ్ తీసుకోవడం సంయుక్తలో చాలా నచ్చింది. ఆంటీ సంయుక్త మాటలు విని నేనేమైనా సపోర్ట్ చేస్తానేమోనని అన్నట్టుగా నా వైపు చూసేసరికి మీ ప్రశ్నలకి ఆన్సర్స్ దొరికినట్టున్నాయి కదా ఆంటీ. భోజనం చేసి కావాల్సినన్ని జ్యూస్లు ఐస్ క్రీమ్స్ తిని వెళ్ళండి. భయపడకండి, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ లాగే ఉంటాయి. మీ అమ్మాయి లాగా వచ్చిన గెస్ట్లని ఇబ్బంది పెట్టం అని అన్నాను. అండ్ రిసెప్షన్ టైం అవుతోందని చెప్పి సంయుక్త భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళిపోయాను. రిసెప్షన్ స్టేజ్ ఏర్పాటు చేసిన చోటికి వెళ్లి ఇద్దరం స్టేజ్ మీద నిలబడ్డంతో అందరూ వచ్చి అక్కడక్కడ ఏర్పాటు చేసిన టేబుల్స్ దగ్గర ఉన్న చైర్స్ లో సెటిల్ అయిపోయారు. సాగరిక ఇంకా వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్లిపోవడం కనిపించింది. కానీ దినకర్ అంకుల్ వాళ్ళని తిట్టి వచ్చి లోపల కూర్చోవడం కనిపించడంతో నేనిప్పుడే వస్తానని సంయుక్తని అక్కకి అప్పగించి ముందు చటర్జీ దగ్గరికి వెళ్లి మమ్మీ ఏం ప్లాన్ చేస్తుందో చూసుకోమని చెప్పి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండు, సంయుక్తకి చిన్న గీత కూడా అవ్వకూడదు అని గేట్ దగ్గర నుంచి అత్తయ్య వస్తూ కనిపించడంతో దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకుని ఆవిడని కూడా స్టేజ్ మీదకి తీసుకువెళ్లాను. అమ్మ అంటూ సంయుక్త వెళ్లి హక్ చేసుకుని తన పక్కనే నిలబెట్టుకుంటే నేను దినకర్ అంకుల్ దగ్గరికి వెళ్లి ఎనీ ప్రాబ్లం అంకుల్ అని అడగడంతో మీ ఆంటీతో నువ్వు మీ ఆవిడ తప్పుగా మాట్లాడారని ఆంటీ గొడవ చేసి వెళ్లిపోయింది అని అన్నారు. సంయుక్తని నా భార్యని ఎలా అయ్యావని ఆంటీ అడిగింది. తను సమాధానం చెప్పింది. నేను సపోర్ట్ చేశాను. కాకపోతే ఆంటీ వెటకారంగా క్వశ్చన్స్ అడిగితే సంయుక్త స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పింది. ఎవరికైనా నిజాలు మాట్లాడితే కోపం వస్తుంది కదా అంకుల్, అందుకే ఆంటీకి కూడా వచ్చి ఉండొచ్చని చెప్పేసి నేను వెళ్లి స్టేజ్ మీద నిలబడ్డంతో అంకుల్కి ఏమనుకున్నారో కానీ వెళ్లి చైర్లో కూర్చున్నారు.
అంతలో గేట్ దగ్గర గొడవ జరుగుతూ ఉండడంతో చటర్జీ వెళ్లి వాళ్ళని లోపలికి రానివ్వకపోతే అమ్మ మాత్రం టెన్షన్ పడుతూ ఉండడంతో ఇది తన ప్లాన్ అని అర్థమై చటర్జీకి ఫోన్ చేసి పోలీస్ వెహికల్లో వాళ్ళని ఇక్కడి నుంచి స్టేషన్కి తీసుకువెళ్లి ఇంట్రోగేట్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాను. సీరియస్గా ఉన్న నన్ను చూసి ఏమైంది అని సంయుక్త అడగడంతో ఏమీ లేదని చెప్పి వచ్చి విషెస్ చెప్తూ బొకేస్ ఇస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్తూ నిలబడ్డాం. అందులో చాలా మంది అడిగిన కామన్ క్వెషన్స్ అసలు పెళ్ళెప్పుడు జరిగింది? ఈ రిసెప్షన్ ఏంటి? అని అడగడంతో అదంతా తర్వాత చెప్తానని వెళ్లి భోజనం చేయమని చెప్పాను అందరికి. రూ. 45,000 శారీ ఎంత వెయిట్ ఉంటుందో నాకు తెలుసు. ఆ శారీతో పాటు కిలోలు కిలోలు మెడలో వేసిన జ్యువెలరీ కూడా మోయలేక సంయుక్త ఇబ్బంది పడ్డం తెలుస్తూనే ఉన్నా తను అందరి దృష్టిలో పడాలి అంటే ఓర్చుకోక తప్పదు. మొత్తం బంధువులంతా నిండిపోయి ఆ ప్రాంగణం అంతా కళకళలాడుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి విషెస్ చెప్పి గిఫ్ట్స్ ఇచ్చి ఫోటో సెషన్ మొత్తం కంప్లీట్ కావాలంటే మిడ్‌నైట్ అయ్యేలా ఉందని గబగబా అందరిని పంపించమని చెప్పడంతో చటర్జీ ఒక్కొక్కరిని చెక్ చేసి క్యూలో పంపిస్తున్నాడు. మా మమ్మీ ఎవరికో సైగ చేసి పూలదండలు తీసుకొని పంపడం గమనించి మా ఇద్దరికి పూలంటే అలర్జీ వద్దని చెప్పి తిప్పి పంపించడంతో మా అమ్మ నా వైపు కాసేపు చూసి వెంటనే మొహం తిప్పేసుకుంది. సీఎం సార్ నాకు పూలంటే ఏమీ అలర్జీ లేదని సంయుక్త అనడంతో నాకుంది కానీ నువ్వు సైలెంట్‌గా ఉండు అనేసరికి మూతి ముడుచుకొని నిలబడింది. తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్ళతో పాటు మనోజ్ఞ కూడా వచ్చి ఇద్దరికి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగమని చెప్పినా కూడా పలక్కుండా వెళ్ళిపోయింది. అదెందుకో నాకస్సలు అర్థం కాలేదు. పైగా సంయుక్త పెండెంట్ నా దగ్గరుంది కాబట్టి రిసెప్షన్ అయిపోయాక ఆమెకి అదిచ్చి సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను. గెస్ట్స్ వస్తూనే ఉన్నారు. వెళ్ళిపోతూనే ఉన్నారు. గెస్ట్‌లు మొత్తం పైగా పొలిటీషియన్స్ కూడా నేను సీఎం అవ్వడంతో ప్రతిపక్ష పార్టీలు కూడా రావడంతో వాళ్ళని పలకరించడంలోనే చాలా లేట్ అయిపోయింది. సంయుక్త వెంటనే నా చేయి పట్టుకుని ఇంకొద్దిసేపు నేను ఇలాగే ఉన్నానంటే నా మెడ ఊడిపోయి కింద పడేలా ఉన్నాయి సీఎం సార్. పైగా ఈవినింగ్ తిన్న పిజ్జా, జ్యూస్ తప్పితే ఇంకేమీ కడుపులో లేవు. బాగా ఆకలేస్తుందని అనడంతో టైం అయిపోయింది. ఇక మేం భోజనం చేస్తాం. మిగిలిన వాళ్ళు కూడా డిన్నర్‌కి వెళ్ళండి అని చెప్పేసరికి గిఫ్ట్స్ అన్నీ అక్కడ పెట్టేసి డిన్నర్‌కి వెళ్ళిపోవడంతో, నేను కూడా సంయుక్తని తీసుకొని డిన్నర్‌కి వెళ్తుంటేనే మెడలో ఉన్న నగలన్నీ తీసి అక్క చేతిలో పెట్టింది. నేను నవ్వుతూ బఫెట్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఒక చైర్‌లో తనని కూర్చోబెట్టి వెళ్ళబోతూ కూడా ఇంతమందిలో తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటే, ఇద్దరికీ ఫుడ్ తీసుకురమ్మని అక్కడ ఉన్న మనుషులకి చెప్పడంతో వాళ్ళిద్దరికీ అన్ని రకాల ఐటెమ్స్ ప్లేట్స్‌లో వడ్డించి తీసుకొచ్చి మాకిచ్చి వెళ్లారు. అత్తయ్య కూడా వచ్చి మా పక్కన కూర్చోవడంతో అక్కకి ఒక ప్లేట్ తీసుకొచ్చి బోర్ కొట్టకుండా ముచ్చట్లలో నిమగ్నం చేస్తే నేను సంయుక్తకి తినిపించుకుంటూ కూర్చున్నాను. ఇద్దరి భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఒకటి చెప్తూ ఉంటే 4 అని సంయుక్త చేయి పెట్టి చూపించేసరికి నవ్వుతూ 4 తీసుకురమ్మని చెప్పడంతో మరొక పింగాణి ప్లేట్‌లో 4 కప్స్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి మరొక 4 కప్స్ గులాబ్ జామున్ కూడా తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు చటర్జీ. తను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి ఫుడ్ కూడా తను ప్రాపర్‌గా చెక్ చేసి మరీ మాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఐస్ క్రీమ్ నేను తినిపించబోతూ ఉంటే మీకు కాంబినేషన్ తెలీదు. నేను తింటాను చూడండి అని గులాబ్ జామున్‌తో ఐస్ క్రీమ్ కలిపి తింటూ ఉంది కానీ నాకేంటో 2 కలిపి తింటే అస్సలు తినబుద్ధి కాక ఓన్లీ ఐస్ క్రీమ్ ఆ తర్వాత గులాబ్ జామున్ తిని కూర్చున్నాను. భోజనం అయ్యి రిసెప్షన్ దగ్గరకొచ్చేసరికి అప్పటికే సాంగ్స్ వేయడంతో పెళ్లి కాని అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉండడంతో నేను సంయుక్తని తీసుకుని వెళ్లి కూర్చోబోతుంటే లేదు మీరు కూడా డాన్స్ చేయాలని నా ఫ్రెండ్స్ బలవంతం చేశారు. డాన్స్ అనేసరికి సంయుక్త కూడా ఎగ్జైట్ అవ్వడంతో తనకి డాన్స్ వచ్చా అని ఆశ్చర్యపోతూనే చేయి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకువెళ్లడంతో తెగ హుషారుగా నాతో పాటు వచ్చింది. అక్కడికి వెళ్లి సైలెంట్ గా నిలబడమని చెప్పలేదు డాన్స్ చేయండి అని అక్క అరిచేసరికి సరే అంటూ సంయుక్త చేయి పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో అక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ ఓ అని అరుస్తూ ఉన్నారు. సంయుక్త వెర్షన్. అసలొక్కసారి కూడా డాన్స్ చేయని నాకు ఎలా డాన్స్ వచ్చిందో అర్థం కాలేదు కానీ, ఆ లైన్స్ మొత్తం మా గురించి రాసినట్టే అనిపించడంతో ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తూ పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేశాను.
సాంగ్ అయిపోయాక ఆయన కన్ను కొట్టడం చూడగానే సిగ్గుపడుతూ పక్కకెళ్ళిపోతుంటే నవ్వుతూ నా వెనకే వచ్చారు. పిల్లలందరూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే నా మొహంలో అలసట చూసి "మేం వెళ్ళిపోతున్నాం. మీరు కానివ్వండి" అని నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లోకెళ్ళగానే గబగబా బ్యాగ్‌లో కంఫర్ట్‌గా ఉన్న బట్టలు తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేసి బయటకొచ్చాక కానీ నాకు హాయిగా అనిపించలేదు. బాబోయ్! చిన్నప్పటి నుంచి ఇంత హెవీ ఔట్‌ఫిట్ అలవాటు లేకపోవడం వల్లేమో గాని అస్సలు తట్టుకోలేకపోయాను. అలాంటిది కేజీలు, కేజీలు బంగారం వేసుకొని బయటికెళ్ళే వాళ్ళు ఎలా మోస్తారో నాకస్సలు అర్థం కావట్లేదు. చీర వెయిట్‌గానే ఉంది. జ్యువెల్లరీ కూడా వెయిట్‌గానే ఉంది. ఇంకొద్దిసేపు ఉన్నా కూడా నేను చచ్చిపోయేదాన్నేమో. అమ్మని ఫంక్షన్‌లో ఒక్కదాన్ని వదిలేసొచ్చామని గుర్తు రాగానే సీఎం సార్ అని గట్టిగా అరవడంతో తను కూడా స్నానం చేసొచ్చి రిలాక్స్ అవుతున్న సీఎం సార్ ఒక్కసారిగా ఉలిక్కిపడి "ఏమైంది?" అని అడిగాడు. "మీరెందుకు అంత జాగ్రత్తగా అన్నిటిని నా దగ్గరికి రాకుండా చూసారో నాకు అర్థమైంది కానీ నన్నేం చేయలేక ఫంక్షన్‌లో ఒంటరిగా ఉన్న మా అమ్మని ఏమైనా చేస్తే త్వరగా అమ్మని ఇంట్లోకి తీసుకొని రండి సీఎం సార్" అనేసరికి సరే అని చెప్పి బయటికి వెళ్లి మా అమ్మని తీసుకుని పావుగంటలో వచ్చేశారు. అప్పటి వరకు స్టోర్ రూమ్ ఏమో అందుకే తాళం వేసుందనుకున్న నా అంచనాలని తారుమారు చేస్తూ ఆ రూమ్ తాళం చెవి ఓపెన్ చేసి "అందులో కూడా ఒక బెడ్‌రూమ్ ఉంది అత్తయ్య. మీరు అందులో రిలాక్స్ అవ్వండి. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు" అని చెప్పి మా అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ దగ్గరికి వేసి నా దగ్గరకొచ్చి కూర్చుంటే నోరు తెరుచుకొని అలాగే చూస్తున్న నన్ను చూసి నోరు మూసి "ఏమైంది?" అని అడిగాడు. అది బెడ్‌రూమా? నేను స్టోర్ రూమ్ అనుకున్నానని అనడంతో, "నువ్వనుకుంటే సరిపోతుందా? నన్నడిగితే నేను చెప్పేవాడిని కదా!" అని నవ్వాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ థిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.